ఇప్పుడు మీరు ఏం చేస్తారు? విచ్చలవిడి రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పేర్లు ఎక్కించి మా మీద కేసులు పెట్టి మా ఇళ్లకెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి నేను ఎన్నో సార్లు మొత్తుకున్నా. అయినా మా ఇళ్ల మీద పడి వాళ్ళని బెదిరించి ఏంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం. ఎన్ని రోజులు కొట్టుకుందాం? ఎంత దిగజారుతారు రాజకీయాల కోసం? ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు? మీ టీడీపీని నమ్ముకున్నందుకు రేపొద్దున వాళ్ళు ఏడవాలా? రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదేంటి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది? ప్యాకాట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు. మీకేముంది? 4 బాడీ గార్డులు పెట్టుకుంటారు. జెడ్ ప్లస్ అంటారు, జెడ్ అంటారు, వై కేటగిరీ అంటారు. మీకు సెక్యూరిటీలు ఉంటాయి. రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని చేస్తుంటే మీకేం పోయింది? వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది? లేకపోతే టీడీపీకి ఏం పోయింది? మీ అందరికి పెద్ద వాళ్ళందరికీ వెనకాల బాడీ గార్డులు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు? మా ఫ్యామిలీలు ఏం చేసినాయి? మీరు ఒకటి కాదు 10